ఎడనున్నవో ఎక్కడున్నావో నా పక్క జరాణి ఎడనున్నవో. ఒరే పగడ్రి, పేనాయిలేరా? నీళ్ళేరా? ఎప్పుడో కారిపోయినాయి ముదురు ముంజ. అది కదా. నీ పేరు పాకీజా అని చెప్పినప్పుడే తెలుసుకోలేకపోయానే. శుభ్రత పరిశుభ్రత అంటే ఆరోగ్య శాస్త్రం అనుకున్నారు కానీ ఈ కంపు శాస్త్రం అనుకోలేదే. బళ్ళో పిల్లల ఒంటేళ్ళు కడిగే ఉద్యోగం చేస్తూ టీచర్ నన్ను మోసం చేస్తావా? మినిస్టర్ గారి సెకండ్ ఫ్యామిలీలా టిక్కు 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 అనుకుంటూ చేతిలో గొడుగు, గొడుగు కింద తల మీద కొప్పు, కొప్పులో పూలు, కళ్ళకి కళ్ళతోడు, చెవులకు లోలాకులు, పొట్టు కిందకి చీర, కట్టి చీరే కట్టి తిప్పి కట్టి మడత పెట్టి కట్టి నా కళ్ళకి కరికట్ట కట్టి నన్ను మట్టి తినిపిస్తావే. ఏమండి ఏమండి ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని ఎన్నో ఆస్తులు పెట్టుకున్నాను. ఎవరు పెట్టుకునే ఆశలు? ఈ ఊళ్ళో ఉన్న లెటర్లన్నీ కాంట్రాక్ట్ తీసుకుని నా చేత క్లీన్ చేయించాలనే. మళ్ళీ ఈ గెటప్ లో నాకు కనిపించావంటే నీ మీద పిరాలు పోసి తగలబెడతాను. బూదురముండా, దొంగముండా, నిన్ను లెటర్లు వేసి కస తొక్క. నువ్వెక్కడ దాపించావు నాకు? అని ఓకేనా? ఓకే సార్, మా స్కూల్లో రికార్డులన్నీ మేము కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తాం సార్. గుడ్ మార్నింగ్. ఓర్ లపకి తుపకి, నువ్వు డిఓవా? శివాజీ ఏమిటది? ఈ టిప్పు టప్ ఎవరు? రామాటాకీసు పక్క భామ. డియు గారిని పట్టుకుని ఏమిట్రా మాటలు? వీడు డిఓనా? ఆ రోజు హోటల్కి పెట్టుతో వచ్చిన ఉద్యోగం తీయించాడని చెప్పానే, వాడే వీడు. అయ్యా క్షమించాలి, వాడికి తెలియక వాగాడు. వాట్ నాన్ సెన్స్! వీడు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాడికి ఎలా మాట్లాడతాడా? ఏం చూసావా? సార్ అతను ఏదో వద్దు, నాకేం చెప్పొద్దు. ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐ విల్ డిస్మిస్ దిస్ ఫెలో. వాడిని పని చేసిన వాడిని కూడా సస్పెండ్ చేస్తున్నా. ఏమిటి బయటకు వచ్చి మరీ చూస్తున్నారు? తండ్రి కొడుకులు తిట్టుకునే సీన్ అంత బాగుందా? వెళ్ళండి. మీకు సపరేట్ గా చెప్పాలా? వెళ్ళడమా? లోపలికెళ్ళు. నిన్ను నిన్ను నా కడుపుని చెడబుట్టాడే. వీడిని చంపి నేను చేస్తేనే గాని. ఏమిటండి ఆ మాటలు? చెట్టు కొడుకును పట్టుకుని. చెట్టు కాడే, పుట్టగొడుకు. ఏదో ఒక రోజున పీకి పారేయాల్సిన వాడే. లేకపోతే ఏమిటయ్యా? ఆ డీవుని పట్టుకుని అట్లా కొడతాడా వీడు? వాడు ఏ ఆడపిల్లతో తిరిగితే నీకెందుకురా? సత్యమునే పలుకుము అని పిల్లలకి పాఠాలు చెప్పే నువ్వు నీ కన్న కొడుక్కి మాత్రం ఆ నీతి మర్చిపోమని చెబుతున్నావా నాన్న? తల్లిదండ్రులు బిడ్డల్ని కంటారు గాని వాళ్ళ రాతల్ని కనరు. భార్యను అడవికి పంపిన రాముడు నీ దృష్టిలో యోగ్యుడా అయోగ్యుడా? ఆరు బిడ్డల్ని నమ్మిన హరిశ్చంద్రుడు నీ దృష్టిలో గొప్పవాడా చేతకాక రాజ్యం వదులుకున్న అసమర్థుడా? ప్రతిసారి ఉద్యోగం పోగొట్టుకోవడం నేను చేసే తప్పు కావచ్చు, కానీ నిజం మాట్లాడడం, తప్పు చేసిన వాడిని నిలవేయడం నేను చేసిన తప్పు అంటే ఒప్పుకోను. ఏమండి, మనకున్నది ఒక్కగానొక్కడు. ప్రతిసారి వాడిని కొట్టి తిట్టి మనం సాధించేదే ఉంది. నారాయణ, పండు పక్వానికి రావడానికి, మనిషి పరిపక్వతకు రావడానికి టైం పడుతుంది. నీ కొడుకు ఆ టైం పూర్తయింది. ఈ రాత్రి ఇలా ప్రశాంతంగా గడిచిపోనివ్వండి. రేపు ఉదయించే సూర్యుడిని అతని భవిష్యత్తులో చూడొచ్చేమో. ప్రియమైన కలెక్టర్ గారికి, మా నాయనమ్మ పేరు మీద మా నాన్న ఊర్లో హోటల్ కట్టాడు. కానీ ప్రారంభోత్సవం చేయనీయకుండా మా నాన్నని కొందరు దుర్మార్గులు హత్య చేశారు. ఆ రౌడీలు భాషా మనుషులని మా ఊర్లో అందరికీ తెలుసు.
కానీ ఎవ్వరూ చెప్పరు. మా నాన్న ఆత్మకు శాంతి కలగాలంటే మా నాయనమ్మ పేరుతో హోటల్ పెట్టుకునేందుకు తమరు సాయపడాలి. పాపా, ఇక్కడ స్రవంతి ఎవరు? నేనేనండి. ఓ, నువ్వేనా పిటిషన్ పెట్టింది? అవునండి. మీ హోటల్ చూడాలి, రా వెళదాం. సార్ మీతో రావటం భాషా మనుషులు చూస్తే చంపేస్తారు. మీరు వెళ్ళండి, వెనక నేను వస్తాను. ఓకే. ఇది గుడి స్థలం, ఇదేమో మెయిన్ రోడ్డు, మిగతా అంతా పోరంబోక స్థలం. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ కొట్లు ఎలా కట్టారు? పిటిషన్ పెట్టిన స్రవంతి హోటల్ ఇదేనా? అవునయ్యా, ఆ పిల్ల నా మనవరాలే. నా భార్య పేరుతో ఉండాల్సిన హోటల్ ఆ భాష పేరుతో ఉంది. ఈ కొట్ల యజమాని ఎవరా? మేమేనండి. నీ పేరు భాష? కాదండి. నీ పేరు? నీ పేరు? వెంకట్రావు అండి. మరి భాష ఎవడయ్యా? ఈ స్థలం యజమానండి. యజమానా? ఎవరు చెప్పాడయ్యా? భాషయేనండి. ప్రతి నెల అద్దె కూడా వేస్తున్నాం. భాషదా వాడి బాబుదా? ఇది పోరంబోక్ గవర్నమెంట్ స్థలం. సార్, మనిషికి 10 ఏళ్ళు కట్టామండి. నెలకు 300 అద్దిస్తే 10 ఏళ్ళు ఈ స్థలం మీదేనాడండి. సారీ, పట్టాలు లేకుండా కట్టినందుకు మీ కొట్లు పీకేస్తున్నాం. నేను లల్లునన్నా. ఏమిటి? ఎవడో సర్వే ఆఫీసర్ అంట ఈ స్థలం భాషాది కాదు వాడి బాబు గారిది కాదని కొట్ల మీద ఉన్న బోర్డులన్నీ తొలగిస్తున్నాడన్నా. మన మనుషులు పంపిస్తున్నాను, వారితో నైస్గా మాట్లాడుతూ ఉండు. సత్తి అన్నా, ఎవడో సర్వే ఆఫీసర్ మన కొట్లన్నీ చెక్ చేస్తున్నాడంట. ఈ విషయం గవర్నమెంట్కి తెలియకముందే వాడిని లేపే. నన్నాపకు. ఇంతవరకు ఈ ఊళ్ళో మనాళమే చేసినాడు ఎవడు లేడు. వీడి ప్రాణాలు తెస్తాను. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి భాష తీసురా. శివాజీ,
ఊళ్ళోకి ఎవడో కొత్తగా వచ్చాడు. వాడు మన వాళ్ళ మీదే చేసుకున్నాడన్నా. శివాజీ, గౌరవంగా బతుకుతున్న మన పరువు నడివీధికి తీసుకొచ్చావు కదరా. ఏమిట్రా ఇది? ఆపునన్నా, ఆ రౌడీలు మన ఇంట్లోకి వచ్చే వస్తువులను నాశనం చేసి అమ్మను గాయపరిచారు. పెళ్ళాన్ని కొడితే మీరు తల వంచు కూర్చోగలరేమో గాని తల్లిని కొడితే వాడి తల నరకందే నేను నిద్రపోను. ఇంతకాలం వాళ్ళని ఎదిరించి అడిగేవాడు లేడనేగా ఇన్ని అరాచకాలు చేశారు. ఇన్నాళ్ళు నీకు పని లేదు అన్నారు. ఇప్పుడు దొరికింది నాన్న నాకు నిజమైన పని. ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు రాని పోలీసులు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నా బిడ్డకే పాపం తెలియదు, వాడు అమాయకుడు. ఏమండి, మీరైనా వెళ్ళి వాళ్ళకి చెప్పండి, వాడు తీసుకెళ్ళిపోతున్నారు. రే శివాజీ,